Good morning students. Now welcome back our favorite video channel HGVS. This is B Ramesh Kumar. So today let us discuss one of the important sum, circles match to be exercise 1A. It is very important sum, so many times given in IPE. So here if the given 4 points are concyclic, then find the value of C. Already discussed in previous videos to show that concyclic points, given 4 points are concyclic points. Here concyclic points means suppose మనం ఒక సర్కిల్ తీసుకుంటే ఈ సర్కిల్ పైన ఇచ్చిన 4 పాయింట్స్ ఉన్నట్లయితే ఆ 4 పాయింట్స్ ని మనం కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాం. ఏదైనా ఒక సర్కిల్ ఇచ్చిన 4 పాయింట్స్ గుండా పాస్ అయితే అప్పుడు ఆ పాయింట్స్ అనేవి ఆ సర్కిల్ దృష్ట్యా కాన్సైక్లిక్ పాయింట్స్ గా డిఫైన్ చేస్తాం. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ ప్రాబ్లంలో 4 పాయింట్స్ కూడా కాన్సైక్లిక్ అని ఇచ్చేసారు. అంటే ఖచ్చితంగా 4 పాయింట్స్ ఈ సర్కిల్ పైన ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయడానికి 2 మెథడ్, మనం ఆల్రెడీ 4 మెథడ్స్ డిస్కస్ చేసాం మన టెక్స్ట్ బుక్ లో. కానీ మనకి ఈజీగా ఉన్న 2 మెథడ్స్ లో ఏదో ఒక మెథడ్ చూస్ చేసుకొని చేయొచ్చు. సో ఇక్కడ మనం ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్ అప్లై చేస్తున్నాం. మీరు సర్కంసెంటర్ మెథడ్ అప్లై చేయండి. ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్ లో ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీఫ్ గా ఒకసారి అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఒక జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ తీసుకుంటున్నాం. ఈ సర్కిల్లో పైన ఈ 4 పాయింట్స్ ఉంటాయి కాబట్టి, ఇచ్చిన 4 పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఆ 4 పాయింట్స్ లో ఒక 3 పాయింట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఖచ్చితంగా జిఎఫ్సి వేరియబుల్స్ లో 3 ఈక్వేషన్స్ వస్తాయమ్మా. ఆ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే వీటి యొక్క వాల్యూస్ ను మనం కనుక్కోవచ్చు. ఈ 3 వాల్యూస్ తీసుకొచ్చి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ లో వేసుకున్నట్లయితే అప్పుడు రిక్వైర్డ్ సర్కిల్ వస్తుంది. ఈ రిక్వైర్డ్ సర్కిల్ పైన 4th పాయింట్ కూడా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 4 పాయింట్స్ కూడా కాన్సైక్లిక్ కాబట్టి. ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేస్తామో 4th పాయింట్ లో మనకి y కోఆర్డినేట్ c అని ఇచ్చారు, దాని నుంచి c వాల్యూ అని మనం కనుక్కోవచ్చు. ఇది మనకి ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్ లో చేసినటువంటి పద్ధతి. అలానే సర్కంసెంటర్ మెథడ్ లో ఏం చేస్తాం, 4 పాయింట్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి ఒక సెంటర్ ని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. ఆ సెంటర్ సపోజ్ s ఆఫ్ h కి అనుకుందాం. ఈ సెంటర్ అనేది ఖచ్చితంగా 4 పాయింట్స్ సర్కిల్ పైన ఉంటాయి కాబట్టి వాటి యొక్క కాన్స్టెంట్ డిస్టెన్సెస్ ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉంటాయి. దట్ మీన్స్ s is equidistant from all points on the circle, all points on the circle. So clearly here we take one of the important condition, that is SA equal to SB equal to SC. ఈ కండిషన్ నుంచి మనం 2 సబ్ కండిషన్స్ తీసుకోవచ్చు. సో SA equal to SB or SB equal to SC or SA equal to SC. ఈ 3 కండిషన్ లో ఏవైనా 2 కండిషన్లు తీసుకుంటే ఆ 2 కండిషన్లు మనకి ఖచ్చితంగా XY లో 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ ఈక్వేషన్స్ లేదా HK అనుకుంటే HK లో వస్తాయి అనుకుందాం. S of XY అనుకుంటే XY లో వస్తాయి, S of HK అనుకుంటే HK లో వస్తాయి. either XY or HK మనం తీసుకున్న పాయింట్ సెంటర్ బట్టి ఉంటుంది. సో వాటిని మనం సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, S అనే సెంటర్ వస్తుంది, S of HK వస్తుంది. సో సెంటర్ తెలిసింది. ఎప్పుడైతే సెంటర్ తెలిసిందో ఆ సెంటర్ నుంచి సర్కిల్ పైన ఉన్నటువంటి పాయింట్స్ 3 పాయింట్స్ లో ఏదో ఒక పాయింట్ కి డిస్టెన్స్ కనుక్కుంటున్నాం. దట్ మీన్స్ దిస్ ఈస్ ద ఈక్వి డిస్టెన్స్. సో ఆ ఈక్వి డిస్టెన్స్ ను మనం ఏ విధంగా తీసుకోవచ్చు, రేడియస్ కింద తీసుకుంటాం. సో సెంటర్ తెలిసింది, అలాగే SA తీసుకుంటే రేడియస్ కూడా తెలుస్తుంది. సో సెంటర్ రేడియస్ తెలిసాయి కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ స్టాండర్డ్ ఫార్మ్ x minus h whole square plus y minus k whole square equals to r square స్టాండర్డ్ ఫార్మ్ తీసుకుంటే ఇందులో సెంటర్ రేడియస్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఖచ్చితంగా మనకి రిక్వైర్డ్ సర్కిల్ వస్తుంది. ఎప్పుడైతే రిక్వైర్డ్ సర్కిల్ వచ్చిందో ఈ రిక్వైర్డ్ సర్కిల్ పైన 4th పాయింట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కాన్సైక్లిక్ కాబట్టి 4th పాయింట్ ఇందులో వేసేసుకుంటే x కోఎఫిషియంట్ అనేది అంటే x టర్మ్ అనేది జీరోస్ అయిపోతాయి. అలాగే c లో మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది. దాన్ని సాల్వ్ చేస్తే మనకి c యొక్క వాల్యూని కనుక్కోవచ్చు. సో ఇది మనకి సర్కంసెంటర్ మెథడ్ లో. అలాగే ఇందులో కూడా ఎందులో అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ వచ్చిన తర్వాతనే 4th పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. నువ్వు ఏ మెథడ్ అప్లై చేసినా
సి వాల్యూ కావాలంటే ఖచ్చితంగా అది అందులో వేయాలి. వేస్తే సిలో ఈక్వేషన్ వస్తుంది, సాల్వ్ చేస్తే సి వాల్యూ వచ్చేస్తుంది. సో ఈ రకంగా ఈ రెండు మెథడ్లో ఏదో ఒక మెథడ్ చూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్ అప్లై చేస్తాను, మీరు సర్కమ్ సెంటర్ మెథడ్ అప్లై చేసుకుని ట్రై చేయండి. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ దిస్ సమ్. సో ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లంలో 4 పాయింట్స్ ఆల్రెడీ కాన్సెక్ట్లిక్ అని ఇచ్చేసారు. సో ఫస్ట్ మనకు అదే కండిషన్ తీసుకుంటున్నాను నేను. గివెన్ సొల్యూషన్. ఫస్ట్ ఆ పాయింట్స్ ఏంటి? లెట్ A 20, B 01, C 45 అండ్ D 0C. 4 పాయింట్స్ కి 4 నేమ్స్ ఇచ్చుకున్నాం. B concyclic points. Concyclic points. ఆల్రెడీ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అని ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ గివెన్ అని అనుకోండి, లెట్ అవసరం లేదు, గివెన్ అనుకోండి సరిపోతుంది. ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి గివెన్ దీస్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ పాయింట్స్. ఎప్పుడైతే కాన్సైక్లిక్ పాయింట్స్ అని తీసుకున్నామో ఒక రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్ లో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ తీసుకోవాలి. సో లెట్ ద రిక్వైర్డ్ సర్కిల్ బి x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. So this is our required circle which is equation 1. ఇప్పుడు ఈ సర్కిల్ పైన ఈ 4 పాయింట్స్ ఉంటాయి. ఇందులో ఆల్రెడీ 3 పాయింట్స్ అనేవి న్యూమరికల్ వాల్యూస్ తో ఇచ్చారు కాబట్టి వాటిని మాత్రమే దీనిపైన ఉండేటట్టుగా తీసుకుంటున్నాను. తీసుకుంటే అప్పుడు GFC లో ఈక్వేషన్స్ వస్తాయి. సో క్లియర్లీ సిన్స్ ఫస్ట్ ఒక డయాగ్రామ్ తీసుకోండి. దీనిపైన A B C D 4 పాయింట్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ 3 పాయింట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే GFC లో ఈక్వేషన్ వస్తుంది. సిన్స్ A20 లై ఆన్ ఈక్వేషన్ 1. సో దీని నుండి మనకి ఏమవుతుంది? ఈ పాయింట్ ఇందులో వేసేసుకోవచ్చు. సో x ప్లస్ లో 2, y ప్లస్ లో 0 వేయండి. 2 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 2 ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ c ఈక్వల్ టు 0. దీన్ని మనం సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మనకు 4g, ఇక్కడ f వాల్యూ 0 అయిపోతుంది ఎందుకంటే 2f ఇంటూ 0 ఇంటూ 0 అయిపోతుంది. సో 4g ప్లస్ c ఈక్వల్స్ టు కాన్స్టెంట్ వచ్చేసి 4 ప్లస్ 0 4, రైట్ సైడ్ తీసుకెళ్తే -4. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. సిమిలర్లీ సిన్స్ సెకండ్ పాయింట్ B01 లై ఆన్ ఈక్వేషన్ 1. సో దెన్ ఇక్కడ కూడా పాయింట్ అందులో వేసేసుకుంటే 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 0 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ c ఈక్వల్ 0. సో దీని నుండి మనకి 2f ప్లస్ c ఈక్వల్స్ టు ఇక్కడ మనకి g 0 అయిపోతుంది. సో కాన్స్టెంట్ వాల్యూ 1, రైట్ సైడ్ తీసుకెళ్తే -1. దీని ఈక్వేషన్ 3 అనుకుంటున్నాను. అలానే థర్డ్ పాయింట్ కూడా సిన్స్ c ఆఫ్ 4 5 లై ఆన్ ఈక్వేషన్ 1. దెన్ we substitute the point in that general form equation. Here 4 square plus 5 square plus 2g into 4 plus 2f into 5 plus c equal 0. దీని నుండి మనకి ఏం వస్తుంది? 2 into 4 8g అవుతుంది, 2 into 5 10f అవుతుంది, plus c equals to కాన్స్టెంట్ వచ్చేసి 16 plus 25 41, రైట్ సైడ్ తీసుకెళ్తే -41. దీని ఈక్వేషన్ 4 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? అన్నిటిని అబ్జర్వ్ చేస్తే అన్నింటిలో c టర్మ్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఒకదాని నుండి ఇంకోటి తీసివేసేద్దాం, మైనస్ చేద్దాం. సో ఇక్కడ మనం 2 - 3 2 - 4 3 - 4 ఏవైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ మనం 2 - 3 తీసుకుంటున్నాం. 2 - 3 తీసుకుంటే ఏమవుతుంది? ఇందులో 4g ప్లస్ c ఫస్ట్ది, సెకండ్ వచ్చేసి -2f మైనస్ c, రైట్ సైడ్ -4 -1 +1 అవుతుంది, తీసివేస్తున్నాం కాబట్టి. సో దీని నుండి మనకి 4g - 2f, ఇక్కడ ప్లస్ c మైనస్ c క్యాన్సిల్, రైట్ సైడ్ వాల్యూ -3. దీని ఈక్వేషన్ 5 అనుకుంటున్నాను. సిమిలర్లీ 2 - 3 చేసాము. ఇప్పుడు either 2 - 4 చేయొచ్చు, 2 - 4 చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 2 - 4 తీసుకుందాం. 2 - 4 తీసుకుంటే ఇక్కడ 4g -8g. సో ఫస్ట్ 4g ప్లస్ c, సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి -8g -10f -c ఈక్వల్స్ టు రైట్ సైడ్ వాల్యూ -4, ఈక్వేషన్ 4 లో వచ్చేసి -41, సో +41 అవుతుంది.
సో దీని నుండి మనకి ఏమవుతుంది మైనస్ 4g మైనస్ 8g మైనస్ 4g అలాగే cc క్యాన్సిల్ అయిపోతాయి సో మైనస్ 10f ఈక్వల్స్ టు రైట్ సైడ్ వాల్యూ మైనస్ 4 ప్లస్ 41 అంటే 37 దీని ఈక్వేషన్ 6 అనుకోండి ఇప్పుడు ఏం చేద్దాం రెండింటిలో కూడా c లేవు ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే g వాల్యూస్ ఈక్వల్ గా ఉన్నాయి కాకపోతే సైన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి రెండింటిని యాడ్ చేస్తే g క్యాన్సిల్ అయిపోతాయి సో ఇప్పుడు ఈక్వేషన్ 5 ప్లస్ ఈక్వేషన్ 6 చేస్తున్నాను సో 4g మైనస్ 2f ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మైనస్ 4g మైనస్ 10f రైట్ సైడ్ వాల్యూ మైనస్ 3 ప్లస్ 37 యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ 37 సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో 4g క్యాన్సిల్ which implies right side value minus 12f అవుతుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చి 37 మైనస్ 3 అంటే 34 సో దీని నుండి f వాల్యూ కనుక్కుంటే 34 బై మైనస్ 12 సో 2 తో డివైడ్ చేయండి 2 6 జా 2 17 జా సో మైనస్ 17 బై 6 సో f వాల్యూ మనకి మైనస్ 17 బై 6 వచ్చింది ఇప్పుడు ఈ f వాల్యూ తీసుకొచ్చి 5 లో గాని 6 లో గాని వేస్తే g వాల్యూ వస్తుంది సో ఫ్రమ్ ఈక్వేషన్ 5 హియర్ టు ఫైండ్ g వాల్యూ సో 4 ఇటువైపు ఉంచండి మైనస్ 2f రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ 2f మైనస్ 3 ఇందులో మనకి 2 ఇంటూ f వాల్యూ మైనస్ 17 బై 6 మైనస్ 3 సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మైనస్ 34 మైనస్ 18 సో మైనస్ 34 మైనస్ 18 సో మనకి 52 మైనస్ 52 బై 6 అవుతుంది therefore g equals to minus 52 by 6 into 1 by 4 సో దీన్ని మనకి 4 1 4 13 సో మైనస్ 13 బై 6 వచ్చింది ఇది g వాల్యూ ఇప్పుడు g వాల్యూ తెలిసింది f వాల్యూ కూడా తెలిసింది ఈ రెండింటిని తీసుకొచ్చి ఈక్వేషన్ 2 లో గాని 3 లో గాని ఇస్తే c వాల్యూ వస్తుంది ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే 2 లో f లేదు 3 లో g లేదు సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 here we write the value of c equals to minus 4 minus 4g in this minus 4 into g value minus 13 by 6 so here it can be simplified that minus 24 plus 52 by 6 so ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే 8 4 minus 2 28 by 6 so value of c so ఇప్పుడు మనం g fc values g equals to minus 13 by 6 f equals to minus 17 by 6 c equals to 28 by 6 దీన్ని మనం ఈ 3 values ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం from equation 1 x square plus y square plus 2 into minus 13 by 6 into x plus 2 into minus 17 by 6 into y plus c value 28 by 6 equal to 0. Now it can be simplified that 2 1 ja 2 3 ja 2 1 ja 2 3 ja 2 3 ja 6 2 4 10 ja 28. So ఇప్పుడు మనం 3 into x square plus y square ఇక్కడ డినామినేటర్ 3 కాబట్టి మల్టిప్లై చేస్తే మైనస్ 13x మైనస్ 17y ప్లస్ 14 ఈక్వల్ టు 0 సో విచ్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సర్కిల్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇప్పుడు ఈ సర్కిల్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అని తీసుకున్నాం ఖచ్చితంగా 4th పాయింట్ దీంట్లో ఉంటుంది సిన్స్ D 0, C lies on the above circle. Then we have to substitute the point in this equation. 3 into 0 square means 0 plus c square minus 13 into 0 minus 17 into
c plus 14 equal to 0. Here it can be simplified that this is 3c square minus 17c plus 14 equal to 0. So here 14 3 is 42. So minus 14, we take minus 14 minus 3. Total sum equals minus 17c. So here it can be factorized this 3c square minus 3c minus 14c plus 14 equal to 0. Here we take common 3c. In this c minus 1. Here also we take common minus 14. This is c minus 1 equal to 0. Now which implies in both terms we take common c minus 1 into 3c minus 14 equal to 0. Here it means c minus 1 equal to 0 or 3c minus 14 equal to 0. In this c equals to 1 or c equals to 14 by 3. For suppose c equals to 1, then our point is d of 0 1. Clearly we observe 0 1 is always one of the point already given. So here the value of c is 1 and only 1, that is 14 by 3. If we take c equals to 1, 0 1 is already one of the point in the given 4 points. So here not take c equals to 1. So here 1 and only 1 value is 14 by 3. For suppose c equals to 1, then d equals to 0 1. So which is always equals to b 0 1. This is not possible for c equals to 1. Therefore c equals to 14 by 3. This is the solution for this problem. So this is the solution for this problem. So here first we take general form of the circle and given 3 points already substitute in this equation. Then we get 3 equations in GFC. To solve that equations, to find the values of g equals to minus 13 by 6, f equal to minus 17 by 6, c equals to 28 by 6. These 3 are substitute in equation 1, general form of the circle. Then we get required circle equation is 3 into x square plus y square minus 13x minus 17y plus 14 equals 0. So this is equation of circle. And also to find equation of C. Already in the 4th point is concyclic. Because of given 4 points are concyclic already given in the problem. So now that point is lies on the above circle. Substitute the point in that equation. Then we get, now that equation can be reduced to quadratic equation in C. To solve this equation, to find the values of C, that are c minus 1 equal 0, 3c minus 14 equal 0. Here c equals to 1 and c equals 14 by 3. For suppose we take c equals to 1, already that point 0 1 is in the problem. So this is not possible for c equals to 1. So we take c equals to 14 by 3. This is the solution for this problem. Thank you one and all.